ఇలా తింటే మన దేశంలో కరువు తప్పదు. వాసు, ఈ ఎలక్షన్ రాబోతోందిగా, ఇక నిన్ను ఎవ్వరు చేతిలో పట్టుకోలేరా. ఏం చెప్పమంటావు అన్నయ్య, రోజులు మారిపోయాయి. అందరూ ఫ్లెక్సీలు కదా వాడుతున్నారు. అది నిజమే. మరి ఎవరైనా గోడలో రాయడానికి పిలుస్తారు కానీ డబ్బులు ఇవ్వరు అంతే. కరెక్టే. అది వచ్చాడయ్యా నీ కొడుక. ఇలా చూడు వాసు, నువ్వు అసలు దిగులు పడాల్సిన అవసరంలా. నీ కాలం అయిపోయినా నీ కొడుకు ఇందులో బతికేస్తాడు. వాడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, పెయింటర్ కొడుకు పెయింటర్ అవుతాడు. అదైతే ఈ వాసు మార్చేస్తా. రజప, అబ్బాయి ఫుడ్ కూడా పార్సల్ చేసే. నాన్న, నువ్వు చెప్పిందంతా తెచ్చేసాను. తీసుకో. ఇదిగో మన అలారం వచ్చేసింది సరిగా 8:30కే. తర్వాత అమ్మాయి, వీడికి కొంచెం చేష్టలు ఎక్కువ, కొంచెం దగ్గరుండి చూసుకోమా. దాన్ని నేను చూసుకుంటాను అంకుల్. మా నాన్నకి వేరే పనే లేదు. సరేనా? ఏంటి బాలు, నా బ్యాగ్ నే చూస్తున్నా? హే, అదంతా ఏం లేదు. లేదు, ఏదో ఉంది. ప్లీజ్ చెప్పు. ఆ బ్యాగ్ లో నుంచి నువ్వు తీసుకొచ్చిన చికెన్ శ్వాసన నన్ను ఏడిపిస్తోంది. బాలు, నీకు చాలా పెద్ద ముక్కే. ఏంటి చూడాలా? చూడాలని ఉంది. ఈరోజు తాతయ్య నానమ్మ ఇంటికొచ్చారు. వాళ్ళ కోసం మంచి కోడిని పట్టుకుని వేపారు. మా ఇంట్లో నాన్ వెజ్ ఎప్పుడు చేస్తూనే ఉంటున్నారు. తిని బాగా బోర్ కొట్టేసింది. సరే గాని నీ బాక్స్ నాకు చూపించు. అదెందుకు? అయితే అది చూపించకపోతే నేను నీతో మాట్లాడను. అయ్యో కోపడకు, ఎప్పట్లానే కేశవన్న కొట్ల నుంచి తెచ్చిన దోసే. కేశవన్న కొట్లోనా? ఇప్పుడే నాకు నోరు ఊరుతుంది. ఏది చూపించు. త్వరగా రా బాలు, టైం అవుతుంది. ఇది ఫిలప్ చేసి తర్వాత ఇవ్వు. ఓకే సార్. రే, ఎక్కువ లేట్ చేయకు, త్వరగా వచ్చి. టైం ఎంతైందో తెలుసా? బస్సు లేట్ అయింది సార్. గుడ్ మార్నింగ్ సార్. డాడీ, డాడీ ఇది మీకోసమే. రే బాబీ సార్, నేను వెళ్ళొచ్చా? తీసుకెళ్ళి ఆఫీస్లో పెట్టు. అడగటానికి ఎవరున్నారు? మనకొక న్యాయం, హెచ్ఎం కొడుకుకి ఒక న్యాయం. అంతా మన తలరాత. కొంచెం కూడా బుద్ధి లేదు. అదిగో టీచర్ గారు వచ్చేసారే. ఎందుకు టీచర్ గారు ఇన్ని స్వీట్స్? మా బాబు బర్త్డే. అవును. ఎంతైంది?
ఇదిగో సరే సరే నమస్తే టీచర్ గారు, మీరు ఈ రోజు స్కూల్కి వెళ్ళలేదా? ఈ రోజు నేను హాఫ్ డే లీవ్. అవునా? మా అబ్బాయి అశ్విన్ బర్త్డే ఈ రోజు. బాను స్కూల్కి వెళ్ళాడు టీచర్. వాడెలా బాగా చదువుతాడా? బాబు మంచి అబ్బాయి, బాగా చదువుకుంటాడని చెప్పలేను, కానీ తనకి బాగా ఇష్టపడేది స్పోర్ట్సే. పెద్ద రన్నర్ అవ్వాలని తన కోరిక. చదవకుండా రన్నింగ్ చేస్తాడంటారా? సాయంత్రం ఇంటికి రానివ్వండి, చెప్తా. ఆహా, అలా అనకండి. వాడు చాలా తెలివైనవాడు. చదువులో పెద్ద తక్కువేం కాదు. ఒక్కొక్కల సమర్థత ఒక్కొక్క దానిలో ఉంటుంది. తన మనసులో ఉన్న ఆశయాల ప్రకారం తనని పెరగనివ్వండి. నేనొస్తాను. సరేనమ్మా. రే కార్తీక్, ఏంట్రా? మా ఇంటి పక్కన కోడి దొంగతనాలు చాలా ఎక్కువయ్యాయిరా. దొంగ ఎవరో నాకు బాగా తెలుసు. వాడు మన వల్ల చిక్కడానికి ఎక్కువ సమయం పట్టదు. నీకు తెలుసా, ఆ కోడి కాలు ఇక్కడే ఉంది. ఎక్కడ? రే మనో, ఏంట్రా? ఆ కోడి కాలే కదా అది. అవునా? అదే ఏం చెప్పావురా నువ్వు? లేరా, చొక్క వదలరా. నేను ఈ స్కూల్ హెడ్ మాస్టర్ కొడుకుని. ఆ విషయం నువ్వు మర్చిపోకు. నేను చెప్పింది నిజమేరా. అయినా నీకు ఆ చికెన్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? అది నీకు అక్కర్లేదు. నోరు మూసుకొని కూర్చో. వీళ్ళ నాన్నకి ఇంకొక పేరుంది, మీ అందరికీ అది తెలుసా? వాసు, దొంగ వాసు. రాయ్, మా నాన్న గురించి ఇంకొక మాట వదలను. ఇలా ఎంత ధైర్యం ఉంటే నాకు కొడుకు మీద చేసుకుంటావా? చెప్పు. చెప్పరా? ధైర్యం రా నీకు. ఎందుకు పనికిరాని గాడిద ఎదవా? నీ సంగతి అక్కడ చెప్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్. గుడ్ ఆఫ్టర్నూన్. సిట్ డౌన్. ఏమైంది? ఎందుకు అందరూ డల్గా ఉన్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ అన్న సౌండ్ తగ్గినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఏమైంది మను? ఏం లేదు టీచర్. ఏంటి బాబీ? నాకేమీ తెలీదు. బాలు ఎక్కడా? ఏంటి సాహిరా? టీచర్, ఏమైంది? ఏమైంది సాహిరా? ఏంటో చెప్పు.